జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉండబోతున్నారు. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానం అధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. మ్యారేజ్లో ప్రాస్పెరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు విపరీత రాజయోగం అంటూ ఇస్తూ ఉంటారు. శత్రువుల మూలంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్లో శత్రువులకు రావాల్సిన కాంట్రాక్ట్ మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇది మీకు మానసిక ఆనందం దోహదపడిపోతోంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి రాబోతున్నారు ఈ వారంలో. దాని మూలంగా కెరియర్ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 12వ స్థానం అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో నిలిచబడి ఉన్నారు. దాని మూలంగా మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మనీ పరంగా మాత్రం ఎవరికి అప్ అంటూ ఇవ్వకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.